పరవాడ గ్రామంలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఒకటైన 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజ్, పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి శ్రీనివాసరావు, పరవాడ జడ్పీటీసీ పైల సన్యాసిరాజు పాల్గొని వారి చేతుల మీదుగా ట్యాబ్లు పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా ముద్రించిన డాక్టర్ శ్రీ వైఎస్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ను కూడా వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే అదిప్రాజ్ మాట్లాడుతూ విద్యా వైద్య రంగానికి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఉచిత ట్యాబ్లు పంపిణీ ద్వారా డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. జగనన్న ప్రభుత్వం పేద విద్యార్థుల ఉన్నత చదువుల నిమిత్తం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బైజూస్ కంటెంట్ లోడ్ చేయబడిన ఈ ట్యాబ్ విధానంతో ప్రతి విద్యార్థి సులభంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకోవచ్చన్నారు. చదువొకటే కాకుండా ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక గొప్ప వరం కింద భావించి ఆంధ్రప్రదేశ్ అంతా 4,25,00,000 మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తింపచేశామని, ఆరోగ్యశ్రీలో చికిత్సల సంఖ్యను పెంచుతూ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరవాడ మండల వైస్ ఎంపీపీలు బందం నాగేశ్వరరావు, బోస్ అప్పలరాజు, మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు, మండల జేసీఎస్ కన్వీనర్ వెన్నెల సన్యాసరావు, పరవాడ మండలం సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వైసీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరాలు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ స్కూల్లో, ఈ మండలంలో క్యాష్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నటువంటి విషయం మీరందరూ, పిల్లల తల్లిదండ్రులందరూ గుర్తించి పెట్టుకోవాలి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల చేస్తున్న కార్యక్రమాలు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ పెడుతున్న శ్రద్ధ, విద్యా వ్యవస్థని అభివృద్ధి చేయడానికి, విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి వారు చేస్తున్న కృషి, విద్యార్థుల పట్ల, ప్రజల పట్ల వారికి ఉన్న ప్రేమ, వీటన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చారో, అధికారంలోకి రాకముందు పాదయాత్ర ద్వారా ప్రజల కన్నీళ్ళు చూశారో, ప్రజల కష్టాలు చూశారో, ఆ చూసిన కష్టాలకి కన్నీళ్ళకి వారు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అడగకపోయినా పిల్లల పట్ల, సమాజం పట్ల, రాష్ట్రం పట్ల, రాష్ట్రంలో ఉన్న ప్రజల పట్ల వారు చూపిస్తున్న ప్రేమ, వారు చూపిస్తున్న శ్రద్ధ, వారు చూపిస్తున్న అభిమానం, వారు చూపిస్తున్నటువంటి బాధ్యత మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా హామీ ఇచ్చారంటే, జగనన్న హామీ ఇచ్చారంటే అది జగనన్న హామీ ఎన్నికల్లో గెలవడానికి సూత్రం కాదు. జగనన్న హామీ ఎన్నికల్లో ఓట్ల కోసం చేస్తున్న హామీ కాదు. జగనన్న హామీ పేద ప్రజల కన్నీరు చూసే హామీ. జగనన్న హామీ పేద ప్రజల గుండె చెప్పుడు. జగనన్న హామీ పేద ప్రజల బాధ్యత. మిగతా పార్టీలు, మిగతా నాయకులు చాలా హామీలు ఇస్తుంటారు. వాళ్ళ హామీలన్నీ ఎన్నికల్లో గెలవడానికి, ఒక సూత్రం, ఒక మంత్రం, ఒక మాట, ఒక మాయ. కానీ జగన్మోహన్ రెడ్డి హామీ పేద ప్రజల నమ్మకం. జగన్మోహన్ రెడ్డి హామీ పిల్లల గుండె చెప్పుడు. జగన్మోహన్ రెడ్డి హామీ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల ఆత్మస్థైర్యం. మరి స్కూల్ అంటే ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన పాఠశాల ఇది. ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు ఈరోజు చాలా ఉన్నత స్థానాల్లో, విదేశాల్లో స్థిరపడి చక్కగా ఈ స్కూల్ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న పాఠశాల ఇది. అన్ని రంగాల్లో కూడా, రాజకీయ రంగం కానీ, వైద్య రంగం కానీ, అలాగే ఇతరత్ర రంగాల్లో కూడా మరి స్కూల్లో విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండడం చాలా ఆనందదాయకం. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కూల్ డెవలప్ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో కూడా మరి విద్య అత్యంత విలువైనదిగా ఉండాలని, వారికి అన్ని సదుపాయాలతో కూడా విద్య అందించాలని చెప్పి అనేక కార్యక్రమాలు ఈ స్కూల్స్ మీద మరి ఆయన పెట్టడం జరిగింది. ఈరోజు
తీసుకున్న ట్యాబ్స్ మీకు అందరికీ తెలుసు. ఒక్కొక్క ట్యాబ్ దగ్గర 14,000 రూపాయలు విలువ చేసే ట్యాబ్ ఇది. ఈ ట్యాబ్ నేను కూడా ఒక 2 నిమిషాల్లో నా దగ్గరికి చిన్న సమస్యలు వచ్చాయి. మరి నేను ఈ పాఠశాల అధ్యాపకులు కానీ ఎవరైతే వసతి గృహాల్లో ఉన్నారో ఆ వార్డెన్స్ కానీ మరి మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ పిల్లలందరినీ కూడా మీరు సుమారుగా ఇందాక నా జెడ్పీటీసీ గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, ఈ స్కూల్లోనే చదువుకుంటూ వస్తున్నారు. 2019 మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి మీ పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి స్కూల్స్ లో? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి సౌకర్యాలు వాళ్ళు కొత్తగా మళ్ళీ ఏర్పాటు చేశారంటున్న ప్రతిదీ కూడా మీరు గమనించాలి. గతంలో ఒక సాధారణమైనటువంటి స్కూల్స్ లో ఉన్నటువంటి మీటింగ్ వారు పూర్తిగా నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసి కింద గ్రానైట్ ఫ్లోరింగ్ వేయించి కూర్చోడానికి టేబుల్ బల్లలు పెట్టి లైట్లు ఫ్యాన్లు పెట్టించి మంచి టాయిలెట్స్ కట్టించి తాగడానికి మినరల్ వాటర్ పెట్టించి ఎన్ని రకాలుగా ఈ స్కూల్స్ లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా మరి బాగుపరిచారో మీరు అందరూ కూడా గమనించాలి. సుమారుగా నాకు తెలిసి నాడు ద్వారా ఒక స్కూల్కి కోటి 12 లక్షల రూపాయలమ్మా. ఒక స్కూల్ అభివృద్ధి చేయడానికి ఒక స్కూల్కే 1,12,00,00,000 రూపాయలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి స్కూల్ అన్ని రకాలు కూడా అభివృద్ధి చేశారు.